హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మా ఇంటి స్టైల్లో చేపల పులుసు, చేపల వేపుడు ఎలా చేయాలో చూద్దాం. ఈరోజు పొద్దున పిల్లలు చేపలు అడిగారని మా ఆయన వెళ్ళి 1 కేజీ చేపలు అయితే తీసుకొచ్చారు. వాటిని క్లీన్ చేయడానికి ఒక పెద్ద సైజు నిమ్మకాయ తీసుకొని నిమ్మరసాన్ని అయితే బాగా పిండుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు నా దగ్గర ఉప్పు లేదు కాబట్టి నేను సాల్ట్ అయితే వేసుకున్నాను. మీ దగ్గర రాళ్ళు ఉప్పు ఉన్నట్లయితే రాళ్ళు ఉప్పు వేసుకోండి, బాగా క్లీన్ అవుతాయి. ఇప్పుడు ఈ ముక్కలని బాగా మిక్స్ చేయాలండి. బాగా మిక్స్ చేసి ఇప్పుడు వీటిని నీళ్ళల్లో వేసుకొని బాగా కడుక్కోవాలి. బాగా కడుక్కొని వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే నేను తీసుకున్నాను. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని నేను వేపుడు కోసం అయితే ఫస్ట్ రెడీ చేసుకుంటున్నానండి. వేపుడు కోసం ముందుగా కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్, అరచెక్క నిమ్మరసం అయితే నేను పిండుకున్నానండి. మీకు కావాలంటే ఒక నిమ్మకాయ రసాన్నైనా పిండుకోవచ్చండి. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్, కొద్దిగా ఫిష్ కర్రీ మసాలా వేసుకున్నాను. ఇప్పుడు చిటికెడు ఫుడ్ కలర్ అయితే వేసుకున్నానండి. ఫుడ్ కలర్ వేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టి అరగంట నానబెట్టుకోవాలి. ఇప్పుడు చేపల పులుసు తయారు చేసుకుందాం రండి. చేపల పులుసు కోసం ముందుగా చింతపండు నానబెట్టుకోవాలి. పాత చింతపండు అయితే చేపల పులుసుకు చాలా బాగుంటుందండి. నేనైతే చేపల పులుసు కోసం పాత చింతపండునే నానబెట్టుకున్నాను. ఇప్పుడు మసాలా కోసం ఒక ఉల్లిపాయ, ఒక వెల్లుల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, కొన్ని మెంతులు వేసుకోవాలండి. వేసుకొని లైట్గా మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఇందులో మసాలా కోసం 2 స్పూన్లు కారం వేసుకోవాలి. మీరు కారం ఎక్కువ తిన్నట్లయితే ఇంకొక స్పూన్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు 2 స్పూన్ల ధనియాల పొడి, కొద్దిగా పసుపు. ఇప్పుడు ఇందులోకి కొన్నిగా నీళ్ళు అయితే పోసుకుందామండి. కొన్నిగా నీళ్ళు పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకుందాము. కొంచెం సాల్ట్ వేసి ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మసాలాను మెత్తగా అయితే నేను గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు అందులో కొన్ని ఆవాలు, ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయలను ఎర్రగా మగ్గేంత వరకు వేయించుకోవాలి. వేగాక ఇప్పుడు ఇందులోకి ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలాను అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. మసాలా వేసుకొని అది కొద్దిసేపు వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ చింతపండు రసాన్ని అయితే ఇప్పుడు మసాలాలోకి వేసుకొని కలుపుకుందాం. చింతపండు రసాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొన్నిగా మసాలాకు సరిపడా నీళ్ళు అయితే పోసుకుందాము. నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని నేనైతే నాకు కొద్దిగా ఉప్పు తక్కువైందని ఉప్పు వేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు చూసుకొని ఉప్పు వేసుకోండి. ఇప్పుడు మసాలాను కొంచెంసేపు మరగనిద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, మసాలా అయితే బాగా మరుగుతుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఒక 10 నిమిషాలు మూత పెట్టిన తర్వాత ఇప్పుడు మసాలాను అయితే కొద్దిసేపు కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకొని మసాలా అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం కడిగి పెట్టుకున్న చేపల ముక్కలను అయితే వేసుకుందాం. ఒక్కొక్కటిగా చేపల ముక్కలను అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకదానిపైన ఒకటైతే వేసుకోకూడదు, కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోవాలి ఫ్రెండ్స్. లేదంటే మనం గరిటతో కలపెట్టినప్పుడు అవి విరిగిపోతాయి కాబట్టి కొంచెం పక్కలో వేసుకోవాలి.
ఎక్కువ కలబెట్టకుండా పైన అయితే మనం పీసులను అయితే కలదిప్పుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఎలా అయితే గరిటతో కలుపుతున్నానో అలానే కలుపుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ముక్కలని కలిపే ప్రయత్నం అయితే చేయకండి ఫ్రెండ్స్, విరిగిపోతాయి. ఇప్పుడు మసాలా కొంతసేపు ఒక 10 నిమిషాలు మరగనివ్వాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు మరగాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. మా ఇంటి స్టైల్ చేపల పులుసు రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగుందో. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చేప ముక్కలని ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రై కోసం ముందుగా పెనం పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా వేడయ్యాక పెనుములో సరిపడా ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చేప ముక్కలను ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటున్నానో అదే విధంగా మీరు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చేప ముక్కలను ఇంకొక వైపుకు తిప్పి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా కదా ఫ్రెండ్స్, చేప ముక్కలు అయితే బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇవి ఆయిల్ లేకుండా తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, చేపల వేపుడు రెడీ. మా ఇంటి స్టైల్లో చేపల పులుసు, చేపల వేపుడు ఎలా తయారు చేసుకున్నామో చూసారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.